హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రైస్ ఎలా చేసుకోవాలి ఏంటో చూపిస్తా. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు, అలానే చాలా టేస్టీగా కూడా ఉండబోతుంది ఈ రెసిపీ. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఫుల్గా అయితే వీడియో చూసేసేయండి. చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి. యమ్మీ యమ్మీ టమాటో రైస్ అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఏం కూరగాయలు లేకపోయినా కూడా ఉన్న వాటితో మంచిగా అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. టమాటా రైస్కి ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి అయితే సరిపడినంత ఆయిల్, ఒక 2 గరిటెల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ని అయితే వేడెక్కనిద్దాం. ఇప్పుడైతే ఆయిల్ కాగిపోయింది, పోపు గింజలు అయితే వేసేసుకుందాం. ఇవైతే ఒక్కసారి కొంచెం వేగనివ్వాలి. బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మన ఆనియన్స్ అయితే కలర్ మారేదాకా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు అయితే ఈ విధంగా అయితే వేగనివ్వాలి. దీంట్లో కరివేపాకు కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, అలానే కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్ ఒకసారి వేసుకున్నాక మొత్తం కొంచెం కారం అయితే వేగనివ్వాలి. కారం అయితే కొంచెం మంచిగా వేగనివ్వాలి, కొంచెం పచ్చివాసన పోయేదాకా. కారం అయితే వేగిపోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక్కసారి అయితే వీటిని కొంచెం టమాటా మెత్తగా అయిపోయేదాకైతే మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని టమాటా అంతా మెత్తగా అయితే మగ్గిపోవాలి. ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది టమాటా మగ్గడానికి. మగ్గాక చూపిస్తాను మీకు కూడా. టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోయినాయండి, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు మన అన్నం ఉంది కదా, అన్నం కూడా వేసేసుకోవాలి మొత్తం. రైస్ వేసుకున్నాం కదా, ఇదంతా మొత్తం మనం వేసుకున్న టమాటో, ఉల్లిపాయ ఇవన్నీ కలిసేలాగైతే మొత్తం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి, అప్పుడే దీనికి టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుంటుందండి చెక్క అప్పుడప్పుడు చేసుకుంటే. చెక్క నైట్ మిగిలిన అన్నమైనా చేసుకోవచ్చు, వేడి వేడి అన్నంతోనే చేసుకోవచ్చు, మన ఇష్టం. ఏం కూరగాయలు లేకపోయినప్పుడైనా చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే భలే ఉంటుంది. ఇంకా కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు దీంట్లోకి. ఇప్పుడు లాస్ట్లో సన్నగా దొరికిన కొత్తిమీర వేయడం వల్ల కూడా టేస్ట్ మారుతుంది, చాలా బాగుంటుంది రైస్ అనేది. మళ్ళీ ఒక్కసారి ఇట్లా మొత్తం అయితే కలిపేసుకుందాం. మిక్సింగ్. మా పిల్లలు కూడా నా పక్కనే ఉన్నారండి, వాళ్ళే నాకు వీడియో తీసేది హెల్ప్ చేయడానికి. వేడి టమాటా రైస్ అయితే అయిపోయిందండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. వీడియో ఎట్లా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఏమైనా ఫస్ట్ టైం చూస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.